హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు మోకాళ్ళకి మరియు ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే నల్లేరు రాగి రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీన్ని పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా తినగలిగే హెల్దీ ఫుడ్. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇలా లేత నల్లేరు కాడలను తెంపుకొని వీటికున్న నార తీసేయాలి. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో నల్లేరుతో పచ్చడి కూడా చేసాము, అది కూడా షార్ట్ వీడియోస్లలో ఉంది, తప్పకుండా చూడండి. ఇలా అన్నింటికి నార తీసేసాక ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేయాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కోర్స్గా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రాగి పిండిని వేయాలి. తర్వాత మనం గ్రైండ్ చేసిన ఈ నల్లేరు పేస్ట్, సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, మీ రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వీటిని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు కొన్ని హాట్ వాటర్ వేసి పిండిని బాగా కలపాలి. పిండి ఇలా కాస్త లూజ్గా అనిపిస్తే మరో టేబుల్ స్పూన్ రాగి పిండిని వేసుకొని చేతితో బాగా పిండిని కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ మీద ఇలా పిండి ముద్దను పెట్టి చేతికి ఆయిల్ అప్లై చేసుకుని రొట్టెను ఇలా ఒత్తుకోవాలి. చుట్టూ ఏమైనా పగుళ్ళు వస్తే సరిచేసుకుంటూ రొట్టెని ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇలా ప్రిపేర్ చేశాక ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రొట్టెను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకుంటే రుచికరమైన ఆరోగ్యకరమైన నల్లేరు రాగి రొట్టె రెడీ అయినట్లే. మీ దగ్గర నల్లేరు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.